హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 65వ భాగము. ఇక కథలోకి వెళ్తే కళ్యాణ్ హాస్పిటల్లో ఉన్నాడు. ప్రస్తుతం అతడికి మెలకువ రాలేదు. ఒక్కసారి మెలకువ వస్తే ఎంత వైలెంట్ అవుతాడో ఏమో అని అతడి ఫ్యామిలీ సభ్యులు అందరూ టెన్షన్ పడుతున్నారు. అఖిలాండేశ్వరి తప్ప ఆ ఇంట్లో అందరూ హాస్పిటల్ చేరుకున్నారు. ఆవిడ కళ్యాణ్ చేసిన సంతకం వైపు సంతోషంగా చూసుకుంటూ ఆ జ్యోతి ఎటుపోయిందో తెలియదు. ఈ కళ్యాణ్ నేను అనుకున్నట్టే చావుకు దగ్గర అయ్యాడు. ఇంక పేడ పోయినట్టే, నాకు తిరుగులేదు అని ఆనందపడిపోతూ ఆలోచనలో పడింది. అసలు జ్యోతి నేను అన్న మాటలకి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది కదా. మధ్యలో మా అన్నగారు దాన్ని కిడ్నాప్ చేసినట్టు డ్రామా చేశాడు ఎందుకు? అత్యాశకు పోయి కళ్యాణ్ చేత సంతకాలు చేయించుకోవాలి అని అడ్డంగా మీడియాకి బుక్ అయ్యాడు. ఎటుపోయిందో తెలియని జ్యోతిని వాడు ఎక్కడి నుండి తెస్తాడు? ఇప్పుడు ఉంటుంది వాడికి. పోలీసులు కుళ్ళబుడిచి పడేస్తారు. వాడు నాతో మంచిగా ఉన్నట్టు నటించి కళ్యాణ్ సంతకాలు తీసుకోవాలని చూస్తాడా? బాగా అయింది అనుకుంటూ ఉంది. మరోవైపు విఎస్ సెల్వ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వాళ్ళకి కళ్యాణ్ సైన్ చేసిన డాక్యుమెంట్స్ దొరికాయి, కానీ ఉపయోగం లేకుండా పోయింది. మీడియా వాళ్ళని హైలైట్ చేసి చూపిస్తుంది. ఆ నాయక్ ఎక్కడ ఉన్నాడో, ఎప్పుడు తమని కాంటాక్ట్ చేస్తాడో తెలియటం లేదు. జగన్నాథం నిట్టూరుస్తూ వాళ్ళని మరింత ఇరిటేట్ చేస్తూ అడుగుతున్నాడు. ఏమిటండి అంత సింపుల్గా అంటున్నారు? నాయక్ ఎక్కడ ఉన్నాడో తెలియదు అంటే ఎలా? ఏదో ఒక ఆధారం ఉండే ఉంటుందిగా, గుర్తు చేసుకోండి. అయినా అంత తెలివి లేకుండా ఎలా వాడిని పంపించారు? ఇలాంటి పరిస్థితి వస్తే సమస్య వస్తుంది అని ఆలోచించలేకపోయారా? పేరుకి పెద్ద క్రిమినల్స్ విలన్స్లా ప్లాన్స్ వేస్తాము అంటారు అని రెచ్చగొట్టాడు. విఆర్ ఈగో దెబ్బతింది. అందుకే అరుస్తూ, అరే ఏంటయ్యా నీ గోలా? నేను ఎన్నో క్రైమ్స్ చేశాను, ఎప్పుడూ మిస్టేక్ జరగలేదు. ఆ జ్యోతి తండ్రిని, అలాగే కళ్యాణ్ తండ్రిని నా చెల్లెలు అఖిలాండేశ్వరి చంపించమంటే ఏదో ప్లాన్గా యాక్సిడెంట్ కలరింగ్ ఇచ్చి చంపింది. ఎవరు అనుకున్నావు? నేను. ప్లాన్ అఖిల చేసినా అమలు చేసింది నేనే. మాకు బోనస్గా జ్యోతి తల్లి చనిపోయి హెల్ప్ చేసింది. కానీ నేను చేయని నేరానికి అఖిల నన్ను అరెస్ట్ చేయించింది. అందుకే ఆమె అంటే నాకు పగ. ఇప్పుడు దాని చిరకాల కోరిక ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలి. అందుకు కళ్యాణ్ సంతకాలు కావాలి. వాటిని నేను సేకరించాను. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. వాడి సంతకం చేసిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నా కూడా మెలికపడింది. ఆ జ్యోతిని వెతికి తెచ్చి ఇవ్వకపోతే ఈ కిడ్నాప్ చేసింది మేమే అని అరెస్ట్ చేస్తారు. అంతేకాదు, కళ్యాణ్ మా ప్రాణం తీస్తాడు అని నోటికి వచ్చిన మాటలు అన్నాడు. జగన్నాథంకి కావలసిన సమాచారం దొరికింది. ఈ ఒక్క మాట చాలు మిమ్మల్ని అరెస్ట్ చేయటానికి అని అనుకుంటూ ఉండగా అక్కడ అఖిల ప్రత్యక్షమైంది. ఆ అన్న అనిన మాటలు అన్నీ విని, ఏంటి నువ్వు అంటుంది? ఆ కళ్యాణ్ సంతకాలు నీకంటే ముందు నేను తీసుకున్నాను. ఇంక నువ్వు ఏం చేసినా ప్రయోజనం లేదు. నువ్వు ఇరుక్కున్నావు. నన్ను మోసం చేయాలి, నా మీద పగ సాధించాలని చూసి అడ్డంగా బుక్ అయ్యావు. నాతో మంచిగా మాట్లాడితే నేను నిన్ను నమ్మేస్తా అనుకున్నావా? నాకు ముందు నుండి నీ మీద అనుమానం ఉంది. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను అని సంతోషంగా నవ్వింది. ఆవిడ పక్కన నిల్చున్న కనకారావు టెన్షన్గా చూస్తున్నాడు. విఎస్ సీరియస్ అవుతూ, మిడిసిపడుకు అఖిల. నువ్వు చేసిన ద్రోహానికి నిన్ను ఇప్పుడే చంపి పారేస్తాను. నేరుగా నా స్థావరానికి వచ్చి నా పని తగ్గించావు. నిన్ను చంపి నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్తో ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటాను అంటూ ఉన్నాడు. ఆవిడ చేతిలో రివాల్వర్ చూపించి, అంతవరకు వస్తే నీకంటే ముందు నేనే నిన్ను చంపిపోతాను. అవమానం భరించలేక చచ్చావు అనుకుంటారు. నీతో పాటు నీ స్నేహితుడు కూడా తోడు వస్తాడులే అని నవ్వింది. అక్కడ ఉన్న జగన్నాథం పెద్ద తుఫాను వస్తుందని అర్థం చేసుకుని వాళ్ళని అడ్డుకుంటూ, ఆగండి, ఇద్దరే అర్థం లేకుండా గొడవ పడుతున్నారు. ఒకరిని ఒకరు చంపుకోండి, దరిద్రం వదిలిపోతుంది అన్నాడు. అఖిలాండేశ్వరి అలాగే విఎస్ సెల్వ సీరియస్గా జగన్నాథం అన్నారు. లేకపోతే ఏంటి మీరు చేస్తుంది? మీలో మీరు కొట్టుకుని చంపుకుని ఆ దిక్కుమాలిన స్టాంపు పేపర్ దాచుకుంటే ఒరిగేది ఏం లేదు.
ఎందుకంటే కళ్యాణ్ సంతకం చేసి ఇచ్చినంత మాత్రాన సరిపోదు. పద్మభూషణ్ వీలునామా విషయం ప్రెస్ ముందు పెట్టి రూల్ ప్రకారం ఆస్తిని ముందుగా ఇచ్చేది జ్యోతికి. ఆమె ఆధ్వర్యంలో కళ్యాణ్ ఆస్తికి యజమాని అవుతాడు. అంటే అర్థం, ముందు జ్యోతి కళ్యాణ్ నా భర్త అని పద్మభూషణ్కి ప్రెస్కి చూపించాలి. ఆమె ఒప్పుకోవాలి, నేను నా భర్తను నమ్ముతున్నాను, ఆయనకి బాధ్యత అప్పచెప్పండి అని సంతకం వీలునామా ప్రాసెస్ ప్రకారం చేసి ఇస్తే ప్రాపర్టీస్కి అధికారం కళ్యాణ్కి వస్తుంది. ఇప్పుడు ఆమె లేదు. అసలు ఆమె లేకుండా మీలో మీరు కళ్యాణ్ చేసిన సంతకాలు పట్టుకుని కొట్టుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు. ముందు జ్యోతి ఎక్కడ ఉన్నా తిరిగి రావాలి. ఆమె లేకుంటే ఆస్తి అంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు చిల్లిగవ్వ కూడా దక్కదు. ఏం మేడం, మీకు ముందు నుండి చెప్తున్నాగా ఆ జ్యోతి గడువు వరకు ఎటు వెళ్ళకూడదు అని. అందుకేగా ఆమెను లోకం తెలియని పసిపిల్లల్లా ఉంచారు. మరి ఇప్పుడేంటి ఇలా చేస్తున్నారు అని షాక్ ఇచ్చాడు. ఆకిల దిమ్మ తిరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నావు జగన్నాథం? నువ్వే చెప్పావుగా జ్యోతి భర్త సంతకాలు ఉంటే చాలు అని. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? విఆర్ కూడా అదే ప్రశ్న వేశాడు. సెల్వ సీరియస్ అవుతూ, ఏంటి జగన్నాథం, కొత్త కథ స్టార్ట్ చేశావు అని అడిగాడు. జగన్నాథం సీరియస్ అవుతూ, అవును అన్నాను, కళ్యాణ్ సంతకాలు ఉంటే చాలు అన్నాను. కానీ అతడి భార్య గడువు ముందే ఏటిపోయినా పర్లేదు అని చెప్పానా? రూల్ ప్రకారం జ్యోతి విక్రమసింహ వారసురాలుగా ప్రపంచానికి తెలియాలి. ఆమె భర్తగా కళ్యాణ్ని అంగీకరించాలి. ఆమె అంగీకారంతో ఆస్తి కళ్యాణ్కి రావాలి. ఆ తర్వాత వాళ్ళు చచ్చినా చంపినా ఏమైపోయినా కళ్యాణ్ సంతకం పనిచేస్తుంది. ఆలోగా జ్యోతి మిస్ అయితే మొదటికి మోసం వస్తుంది. ముందు మీలో మీరు కొట్టుకోవటం చంపుకోవటం మానేసి జ్యోతిని తిరిగి తీసుకువచ్చే మార్గం చూడండి అని అరిచి చెప్పాడు. అంతే, ఒక్కసారిగా ముగ్గురు కూలబడిపోయారు. ఆ సీన్ చూసి కనకారావు మంచి పని అయింది అనుకున్నాడు. అఖిలాండేశ్వరి శోకాలు పెడుతూ, అయ్యో ఎంత పని చేశాను, ఆ జ్యోతిని చేతులారా ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేశాను. నేనే దానికి నూరిపోశాను. నీ భర్త కూడా నీ తల్లి తండ్రి మావల నీ నష్టజాతకానికి బలైపోతాడు. నువ్వు వాడిని విడిచిపెట్టకపోతే వాడు చస్తాడు అని భయపెట్టాను. అది నిజం అనుకుని వాడిని వదిలి వెళ్ళిపోయింది. ఎంత తెలుగు తక్కువ పని చేశాను. గతంలో కళ్యాణ్ తండ్రిని జ్యోతి తండ్రిని చంపించినట్టు మాయం చేసి ఈ ఇద్దరిని చంపి పడేస్తే బాగున్ను. అన్నయ్య, ఇప్పుడేం చేద్దాం? మనం ఒకరిని ఒకరం తిట్టుకుని చంపుకుని లాభం లేదు. ఆ జ్యోతి ఎక్కడ ఉందో తెలుసుకో. ఆస్తి ఇక్కడ ఉన్న నలుగురు 4 వాటాలుగా పంచుకుందాం. ముందే ఒప్పందం చేసుకుందాం. ఇంకా మన మధ్య గొడవ వద్దు. నువ్వే నాకు సాయం చేయాలి. గతంలో జ్యోతి కళ్యాణ్ తల్లిదండ్రులని చంపి సాయం చేశావు. ఇప్పుడు జ్యోతిని తీసుకువచ్చి సాయం చెయ్యి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. వాళ్ళకి పోయే కాలం దగ్గర పడబట్టి వాళ్ళు చేసిన నేరాలు వాళ్ళ నోటి నుండే చెప్పుకున్నారు. రమేష్ అంతా రికార్డు చేశాడు. బోనస్గా జగన్నాథం అఖిలాండేశ్వరి వచ్చిన దగ్గర నుండి మేటర్ అంతా వీడియో తీసి పెట్టాడు. ఇంక వీళ్ళు అయిపోయారు అనుకుని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తూ, అవును, మనలో మనం గొడవ పడటం అనవసరం. తక్షణం జ్యోతిని తీసుకురావాలి. విఆర్, మీరే ఏదో ఒకటి చేయాలి. ఆ నాయకి ఎక్కడ ఉన్నాడో చెప్పండి. సెల్వ కలగ చేసుకుని, సరే అంతా ఒకటి అవుదాం. జ్యోతిని తిరిగి తెచ్చే ప్రయత్నం చేద్దాం. నాయక్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ వాడు వాడిన కారు నెంబర్తో ఎంక్వైరీ చేయించు, ఏమైనా ఉపయోగం ఉంటుంది అని జగన్నాథంకి నెంబర్ చెప్పాడు. ఆ నెంబర్ రమేష్ వాళ్ళు విన్నారు. వెంటనే సెర్చింగ్ మొదలుపెట్టారు. ఇంకోసారి గుంటనక్కలు ఒక్కటై జ్యోతిని తీసుకువచ్చి గడువు వరకు ఓపిక పట్టాలి అని చూస్తున్నారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు అంతా జరగదు కదా. తెల్లవారింది. పోలీసులు కారు నెంబర్ ట్రేస్ చేసినా ఉపయోగం లేదు. వాళ్ళకి ఎలాంటి ఆచూకీ లభించలేదు. కళ్యాణ్కి మెలకు వచ్చింది. అతడు ఆవేశపడుతూ, మిన్నీ, నా మిన్నీని ఇంకా తీసుకురాలేదా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు? నేను వెంటనే ఆ వీఆర్ని కలవాలి అని ఆవేశపడుతుంటే అందరూ అడ్డుకుంటూ ఉన్నారు. కళ్యాణ్ ఎవరి మాట వినటం లేదు. హైమా కళ్యాణ్ దగ్గరగా వచ్చి, అన్నయ్య ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఒక 5 నిమిషాలు నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి అదుపు చేసింది. కళ్యాణ్ ఆమె వైపు దిగులుగా చూస్తూ, మిన్నీ ఎంత ప్రమాదంలో ఉందో నీకు తెలియటం లేదు అమ్మా. నాకు తెలుసు. ఆ నాయకి పగబెట్టి ఉన్నాడు. అందుకే పథకం పన్ని మిన్నీని ఎత్తుకుపోయాడు.
వాడు మనిషి కాదు, రాక్షసుడు. తనని ఏమైనా చేస్తాడు ఏమో అని భయంగా ఉంది అంటూ విలపించాడు. హైమ కన్నీళ్లు పెట్టుకుంటూ, నాకు తెలుసు అన్నయ్య, మిన్ని ప్రమాదంలో చిక్కుకుంది. తన్ని కాపాడాలి. కానీ ఇలా ఆవేశంతోనో లేక ఆవేదనతోనో కాదు, ఆలోచనతో కాపాడాలి. గతంలో నేను నా భర్తను హత్య చేసి అరెస్ట్ అయ్యాను. ఆ సమయంలో నేను అనుకున్నాను, అక్కడితో నా జీవితం ముగిసిపోయింది అని. ఆ సమయంలో నాకు అండగా నిలిచి నాకు ధైర్యం చెప్పింది మీరే. ఎన్ని నిందలు వేసినా నేరం నిరూపించారు మీరు. నేను కోర్టు ఆవరణలో నిర్భయంగా మాట్లాడగలిగాను. నేను చెప్పింది తప్పు కాదు అని నిరూపించుకుని విడుదలయ్యాను. నేను కోరుకున్నట్టే చదువు కొనసాగిస్తున్నాను. నన్ను అర్థం చేసుకుని నా మనసు గెలుచుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాను. అందుకు కారణం మీరు. మీరిచ్చిన ధైర్యం. మీరే లేకుంటే ఈ హైమ ఏనాడు చనిపోయి ఉండేది. అలా చావకుండా రక్షించిన మీరు ఇలా ధైర్యం కోల్పోవటం ఏంటి? ఎన్నో క్లిష్టమైన కేసులు ఎంతో అవలీలగా ఛేదించి గెలిచిన మీరు, మీకు సమస్య వచ్చేసరికి పట్టుసడలిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు అన్నయ్య. మీరు మిన్నీని మీ భార్యగా కాకుండా మీకు వచ్చిన కంప్లైంట్గా తీసుకోండి. ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారు. చేయించింది ఎవరో కూడా తెలుసు. మరి ఇంకేంటి, కేసు టేకప్ చేయండి. యాక్షన్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టండి. విజయం సాధించండి. అంతవరకు ఎటువంటి చెడు ఊహించకండి. ప్లీజ్, మీరు ఏసీపీ కళ్యాణ్గా మాత్రమే మిన్నీని వెతికే ప్రయత్నం చేయండి. మిన్నీ భర్త కళ్యాణ్గా భయపడి నిరాశపడి నేరస్తులకు తల వంచకండి. ప్లీజ్, మీరు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు. ఆ నమ్మకం మాకే కాదు, ఈ రాష్ట్రం అంతా ఉంది. మిన్నీ క్షేమం కోసం ఎంతోమంది కోరుకుంటున్నారు. ఈ పాటికే కిడ్నాప్ చేసిన వాడికి విషయం తెలిసి ఉంటుంది. వాడు భయపడతాడు. అందుకే మిన్నీకి హాని తలపెట్టే ప్రయత్నం చేయడు అని నాకు అనిపిస్తుంది. మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ప్రయత్నం చేయండి. విజయం మీదే. నేను చెప్పాల్సింది చెప్పాను అన్నయ్య. మీ భయం మీకు బలహీనత అవుతుంది, శత్రువుకి బలంగా మారుతుంది. మీ ధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది, శత్రువుని భయపడేలా చేస్తుంది. ప్లీజ్ అన్నయ్య, అర్థం చేసుకోండి అని వేడుకుంది. అక్కడ ఉన్న అందరూ అవును అన్నట్టు చూస్తున్నారు. కళ్యాణ్ తన ప్రవర్తన గుర్తు చేసుకుంటూ తాను మిన్నీపై ప్రేమతో ఎంత అదుపు తప్పాడో అర్థం చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు. స్థిరంగా ఊపిరి తీసుకుని విజయ్ వైపు చూశాడు. విజయ్ అలర్ట్ అయ్యి, కళ్యాణ్, నువ్వు ఇప్పుడు ఏసీపీ సింగ్ అనే అనుకుంటున్నా. నీతో చాలా విషయాలు చెప్పాలి, నాతో రా అని తీసుకువెళ్ళి విఆర్ సెల్వ అఖిల మాటలు వినిపించాడు. జగన్నాథన్ చేసిన ప్లాన్ తెలియచేశాడు. వాళ్ళంతా ఇప్పుడు మిన్నీకి హాని చేయాలి అని చూడటం లేదు. ఆమె ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వాళ్ళ వల్ల మిన్నీకి ప్రమాదం ఉండదు. వాళ్ళకి మూడింది. వాళ్ళ నోటితో వాళ్ళే చేసిన నేరాలు ఒప్పుకున్నారు. ఇంకా తప్పించుకోలేరు. కానీ వచ్చిన చిక్కు మిన్నీ నాయక్ దగ్గర చిక్కుకుంది. వాడు వాడిన కార్ నెంబర్ ట్రేస్ చేశాం, లాభం లేదు. ప్రస్తుతం విఆర్ వాళ్ళని అరెస్ట్ చేస్తాను. ఆ విషయం తెలిసి అయినా నాయక్ మిన్నీని వదిలేస్తాడు అని మొత్తం విషయం చెప్పాడు. కళ్యాణ్ ఇప్పుడు భయపడటం లేదు. ఒక్కటే నిర్ణయం తీసుకున్నాడు. నా మిన్నీని క్షేమంగా తిరిగి తెచ్చుకుంటాను. అలా జరగలేదు, ఆమెకు జరగరానిది ఏదో జరిగింది అని తెలిసిన నాడు నా ప్రాణం విడిచేస్తాను అని స్థిరంగా నిర్ణయం తీసుకుని అలర్ట్ అయ్యాడు. విజయ్ వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, వార్నింగ్ ఇద్దాం. వాళ్ళు మనం ఏం యాక్షన్ తీసుకుంటామో అని భయపడుతూ నాయక్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నంలో ఉంటారు. వెంటనే నాయక్ యూజ్ చేసిన కార్ చివరిగా ఎక్కడ లొకేట్ చేసిందో ఆ ఏరియాకి వెళ్ళాలి. అంతకంటే ముందు నేను మీడియా ముందు మాట్లాడాలి, ఏర్పాటు చెయ్యి అని ఆర్డర్స్ ఇచ్చాడు. అంతలో సీఎం నుండి కాల్ వచ్చింది. నీపై సస్పెండ్ ఆర్డర్ రద్దు చేశాను. హోమ్ మినిస్టర్కి గట్టి పెట్టాను. నువ్వు నీ డ్యూటీ కంటిన్యూ చేయొచ్చు మిస్టర్ కళ్యాణ్. అంతేకాదు విఆర్ సెల్వని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పాడు. కళ్యాణ్ తన ఆలోచన చెప్పాడు. వాళ్ళని అరెస్ట్ చేస్తే నాయక్ మరింత వైల్డ్ అయ్యే ప్రమాదం ఉంది సార్. అందుకే వాళ్ళని అరెస్ట్ చేయను, కానీ విడిచిపెట్టను, నరకం చూపిస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు కళ్యాణ్. ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు తెలుసు మిన్నీ, నువ్వు నన్ను విడిచి వెళ్ళవు అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని, నాకు హాని జరుగుతుంది అని భయపడి నువ్వు ప్రమాదంలో చిక్కుకున్నావు. నేను ఎలా రక్షించుకోవాలి తెలియటం లేదు.
అంతా కావాలనే చేశావు. నన్ను విడిచి వెళ్ళిపోతూ నాతో రోజంతా సంతోషంగా గడిపావు. క్షణం కూడా వృధా చేయకుండా నాతో ఉన్నావు. ఆటోగ్రాఫ్ పేరుతో నా సంతకం చేయించి అఖిలాండేశ్వరికి ఇచ్చేశావు. కానీ నువ్వు నా చెంత లేకుంటే నాకు విలువ ఉంటుంది మిన్ని. నేను కట్టిన తాళి వదిలేశావు. కానీ నీ కాలికి నేను కట్టిన అందెలు నీతోనే ఉంచుకున్నావు. నీ జ్ఞాపకాలు నాతో ఉండకూడదు అనుకుని నువ్వు ఇచ్చిన వాచ్ దాచేశావు. మళ్ళీ అదే వాచ్ నా చేతికి కట్టావు. అంటే అర్థం అందులో నీ సందేశాల ప్రకారం నేను భోజనం చేయాలి, రెస్ట్ తీసుకోవాలి అని ఆలోచించావు. అంతేనా నువ్వు చేసింది? అంతా నా కోసం, నా క్షేమం కోసం. నేను కూడా నీ క్షేమం కోసమే చేస్తున్నా. ఈ ప్రెస్ మీట్ నాయకి చూడాలి, నీకు చూపించాలి అని దేవుణ్ణి వేడుకుంటున్నా. నువ్వు తిరిగి రావాలి, అనుకోవాలి. అంతవరకు నేను పోరాడుతూనే ఉంటాను, నిన్ను చేరుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాను అని నిర్ణయం తీసుకున్నాడు. నిమిషాల్లో మీడియా కళ్యాణ్ ముందుకు వచ్చింది. అతడు స్థిరంగా చెప్పాడు, నిన్నటి రోజున నా భార్య కిడ్నాప్ అయింది. ఆమె ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఈ నేరం విఆర్ సెల్వ చేశారు అనుకుని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు అది అవకాశంగా తీసుకుని నన్ను ట్రాప్ చేయాలి అనుకున్నారు. అంతలో మీడియా రావటం, నేను పానిక్ అవ్వటం మీకు తెలిసిందే. నిజానికి నా భార్యని కిడ్నాప్ చేసింది నాయక్ కనబడే స్మగ్లర్. అతడు ఈ మధ్య తప్పించుకున్నాడు. నా మీద కోపంతో అమాయకురాలు అయిన నా భార్యని ఎత్తుకుపోయాడు. ఆమె అతన్ని నమ్మింది. కొన్ని అపోహలు మనసులో పెట్టుకుని నాకు దూరం అయింది. ఈ వీడియో మిన్నీ చూస్తుంది అని ఆశతో చెప్తున్నా. మిన్నీ, నువ్వు అనుకున్నట్టు ఏం కాదు. నువ్వు లేకుంటే ఈ కళ్యాణ్ బ్రతకడు. ఆ విషయం నీకు తెలుసు. మరి ఎలా వెళ్ళిపోయావు? నాకు చాలా బాధగా ఉంది మిన్నీ. నన్ను ఇంకో పెళ్లి చేసుకోమని లెటర్ రాశావు. ఎలా అలా రాయగలిగావు? నేను నిన్ను విడిచి క్షణం బ్రతకలేను. అలాంటిది వేరొక ఆమెతో ఎలా బ్రతుకుతాను అనుకున్నావు? లేదు మిన్నీ, నేను నిన్ను తప్ప ఇంకొకరిని చేసుకోవటం జరగదు. నువ్వు తిరిగి వచ్చే వరకు ఎదురు చూస్తాను. నువ్వు ఎక్కడున్నా వెతికి తెచ్చుకుంటాను. ఒక మోసగాడి మాయలో చిక్కుకుని నువ్వు అవస్థ పడుతున్నావు. భయపడకు, నిన్ను కాపాడుతాను. ఆనాడు సీతమ్మ జాడ తెలుసుకుని యుద్ధం చేసి ఆమెను తెచ్చుకున్న రామయ్య కంటే ఎక్కువగా పోరాటం చేస్తాను. రాక్షసుడు లాంటి నాయక్ దగ్గర నుండి నిన్ను కాపాడి తెచ్చుకుంటాను. అంతవరకు నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడే చెప్తున్నా, నీ జ్ఞాపకాలు నా చేతి గడియారంగా నన్ను నడిపిస్తున్నాయి, విను అని మైక్ ముందు వాచ్ ఉంచాడు. సరిగా అప్పుడే మెసేజ్ వచ్చింది. కళ్యాణ్ గారు, మీరు ఏమీ తినలేదా? నీరసం వస్తుంది. వర్క్లో పడి తినకుండా ఉండొద్దు. మేము ఎన్ని చెప్తుంది, ఏమైనా తినండి. ఆ వాయిస్ వినిపించింది. విజయ్కి సైగ చేశాడు కళ్యాణ్. ముందుకు ఫుడ్ వచ్చింది. కళ్యాణ్ మీడియా ముందే తింటూ జ్యూస్ తాగి, చూసావుగా, నీ ఆదేశాలు నేను పాటిస్తున్నా. నువ్వు కూడా క్రమం తప్పకుండా ఫుడ్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. నువ్వు ఉన్నంత వరకు నేను ఉంటాను. నువ్వు లేని నాడు ఈ కళ్యాణ్ ఉండడు, చెప్తున్నా అని ఆమెకు సందేశం ఇచ్చి మీడియాకి చెప్పాడు. ఈ కళ్యాణ్ మళ్ళీ ఏసీపీ సింగం అయ్యాడు. నా ఎంక్వైరీ మొదలైంది. నేరస్తులను విడిచిపెట్టను. నా భార్య దొరికే వరకు విఆర్ సెల్వని అరెస్ట్ చేయాలి అనుకోవటం లేదు. నిజం ఏమిటి అన్నది నా భార్య వచ్చి చెప్పాకే యాక్షన్ తీసుకుంటాను అని మేటర్ అంతా క్లియర్ చేశాడు. ఆ న్యూస్ చూసిన విఆర్ సెల్వ ఊపిరి తీసుకున్నారు. అమ్మయ్య, ప్రస్తుతానికి మనల్ని వదిలేశాడు అనుకుంటూ ఉండగా వాళ్ళ మీదకి వచ్చి పడ్డాడు కళ్యాణ్. చావు కొట్టి పడేశాడు. అతడు అరుస్తూ, నా భార్య ఎక్కడ ఉందో మీకు తెలియదు అని నాకు తెలుసు. కానీ ఆమెను మాయం చేసింది మీ మనిషి. వాడు నా భార్యని అప్పచెప్పే వరకు రోజు వచ్చి తంతాను. చెప్పండి వాడికి, నా మిన్నిని అప్పచెప్పాడా సరే, లేదా మీ ప్రాణం తీస్తాను అని వార్నింగ్ ఇచ్చి అఖిలాండేశ్వరికి ఇవ్వాల్సిన మీల్స్ ఇచ్చే పనిగా అఖిలాండేశ్వరి నిలయంకి పయనమయ్యాడు. ఆవిడలో నిద్రపోతున్న మిన్ని ఉలిక్కిపడి లేచింది. ఆమెకు తాను ఎక్కడ ఉన్నది అర్థం కాలేదు. అంతా అయోమయంగా, ఇంకా విచిత్రంగా ఉంది. కంగారుగా ఆ ఫుడ్ హౌస్ నుండి బయటకు వచ్చింది. బయట నేల మీద షర్ట్ లేకుండా పడుకుని ఉన్నాడు నాయక్. ఆమెకు కంగారు అనిపించింది. చుట్టూ చూసింది. దట్టమైన చెట్టు పొదలు, అక్కడికి దగ్గరలో కొలను, కాస్త దూరంలో ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి. కనుచూపు మేర జన సంచారమే లేదు. పక్షులు కిలకిలా రావాలు వినిపిస్తున్నాయి.
వాహనాల శబ్దం కానీ కాలుష్యం కానీ అక్కడ లేదు. ఎంతో నిర్మలంగా ఉంది ఆ ప్రదేశం. కానీ ఆమెకు భయంగా అనిపించింది. ఆమె కంగారుగా 2 అడుగులు వేసింది. అక్కడ నేల మీద ముళ్ళు గుచ్చుకుంది. అమ్మ అంటూ అరిచి కూర్చుంది. ఆమె అరుపు విన్న నాయక్ ఉలిక్కిపడి లేచాడు. చూడబోతే ఆమె కాలికి గాయం చేసుకుని కనిపించింది. అతడు కంగారుగా మేడం అంటూ దగ్గరికి వచ్చాడు. ఆమె కాలికి ముళ్ళు ఉంటే దాన్ని తీసి రక్తం రాకుండా చేతివేలిని అడ్డం పెట్టాడు. మిన్నీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక్కడ అన్ని ముళ్ళు ఉన్నాయి అస్రోత్, నువ్వెలా పడుకున్నావు? ఇక్కడ అంతా నా వల్లేగా. నాకు హెల్ప్ చేయబోయి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. మీ అమ్మగారు కంగారు పడుతున్నారేమో నీకోసం అని అడిగింది. నాయక్ చిన్నగా నవ్వి అదేం లేదు, మీరు ఫీల్ అవ్వకండి. ఇలాంటి ప్రదేశాలు నాకు అలవాటే. ఈ ముళ్ళు నన్నేం చెయ్యవు. మీలాంటి వారికే ఇబ్బంది. మా అమ్మ అంటారా, ఆవిడకు నేను చెప్పాను అమెరికా వెళ్తున్నా అని. ఇంకా నా కోసం ఆవిడ టెన్షన్ పడరు. అయినా మీరెందుకు బయటకు వచ్చారు? ఇక్కడ అంతా సాఫ్ చేయాలి, కొన్ని ఏర్పాట్లు చేయాలి. అంతవరకు కాస్త జాగ్రత్తగా ఉండండి, రండి అని ఆమెకు సాయంగా నడిపిస్తూ ఇంటి లోపల కూర్చోపెట్టి ఆమెను పరీక్షగా చూస్తూ ఫీల్ అయ్యాడు. ఇక్కడ అడవి దోమలు మిమ్మల్ని బాగా కుట్టినట్లు ఉన్నాయి. ఎర్రటి దద్దుర్లు వచ్చాయి. నేను త్వరగా అన్ని ఏర్పాట్లు చేస్తాను, లేదంటే మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ముందు మీరు ఫ్రెష్ అవ్వండి. ఇక్కడ కొలను ఉంది, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు స్నానం గది కూడా ఉంది, నీళ్లు పెట్టమంటే పెడతాను అని అడిగాడు. ఆమె ఇబ్బందిగా చూస్తూ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో, నాకు ఆయన్ని చూడాలి అని ఉంది, బెంగగా ఉంది, నాకు ఏం అర్థం కావటం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నాయిక ఆమెని ఎలా ఓదార్చాలో అర్థం కాక ఆలోచించి మీ దిగులు ఇప్పుడు పోతుంది, ఇలా చూడండి అని 2 రోజుల క్రితం పార్కులో మిన్ని కళ్యాణ్తో కలిసి కూర్చున్నప్పుడు తీసిన ఫోటో ఫ్రేమ్ చూపించాడు. అంతే, 1000 వాల్ట్ బల్బులా వెలిగిపోయింది. కళ్యాణ్ గారు అంటూ ఆ ఫోటో అందుకుని గుండెగా హత్తుకుని ఏడుస్తూ ఎంతో ఇష్టంగా ఫోటోలో ఉన్న కళ్యాణ్కి ముద్దు పెట్టింది. ఆమె అతన్ని ఎంత ప్రేమిస్తుంది నాయకి అర్థమవుతుంది. అదేంటో ఆమె మొహం చూస్తే అతడు తనని తానే మర్చిపోయి ఆమె కోసం ఏమైనా చేసేలా మారిపోతున్నాడు. అందుకే అతడికి శత్రువు అయిన కళ్యాణ్ ఫోటో తీసి ఆమెకి ఇచ్చాడు. మిన్ని దూరమైన భర్త తన దగ్గరకు వచ్చాడు అన్నంత సంతోషపడింది. నా ప్రాణం నాతో ఉన్నట్టు ఉంది అని చెప్పుకుంది. అతడు గొంతు సరిచేసుకుని ఓకే, ఇప్పుడు హ్యాపీనేగా, మీరు ఫ్రెష్ అవ్వండి అన్నాడు. మిన్ని ఇబ్బందిగా చూస్తూ ఎలా అశ్రుత్, నేను బట్టలు తెచ్చుకోలేదుగా. నాకేం తెలుసు బయటికి వచ్చేస్తే ఇన్ని ఇబ్బందులు వస్తాయి అని, బట్టలు ఇక్కడ ఉండవు అని. పెద్దమ్మ నాకు బట్టలు ఇచ్చేది. కళ్యాణ్ గారు నన్ను తీసుకువెళ్ళాక ఆయన బట్టలు కొనిపెట్టారు. ఇక్కడకు వచ్చాక బట్టలు అవసరం అవుతాయని తెలియలేదే, ఇప్పుడేం చెయ్యాలి అని అమాయకంగా అడిగింది. ఆమె మాటలు అమాయకత్వం నాయక్కి తెలుసు. అందుకే అతడు అర్థం చేసుకుని సరే మేడం, ప్రస్తుతానికి మీరు మొహం కడుక్కుని రండి, ఏదో ఒకటి తినండి. నిన్నటి నుండి ఏమీ తినలేదు. నేను సిటీకి వెళ్ళి కావలసినవన్నీ తీసుకువస్తాను అని చెప్పాడు. మిన్ని భయంగా చూస్తూ నేను ఒక్కతినే ఇక్కడ ఉండాలా? లేదు, నాకు భయం వేస్తుంది. ఇప్పుడు కూడా భయంగానే ఉంది. నువ్వు ఉన్నావు కాబట్టి కొంచెం ధైర్యం ఉంది. నువ్వు వెళితే అమ్మో వద్దు ప్లీజ్ అని అడిగింది. నాయక్ ఆమెకు నచ్చ చెప్పి మీరు వద్దు అంటే ఎలా? కొద్ది రోజులు మనం ఇక్కడే ఉండాలిగా. కావలసిన వస్తువులు తీసుకువస్తాను, మీకు అలాగే నాకు బట్టలు తెస్తాను. అంతవరకు కావాలి అంటే ఈ కొలను దగ్గర ఉండండి. మీకు నీళ్ళు అంటే అందులో ఆడుకోవటం అంటే ఇష్టం కదా, నాకు తెలుసు, అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను. ప్లీజ్ రండి అని ఒప్పించాడు. మిన్ని భయపడుతూనే ఫ్రెష్ అయ్యింది. అతడు ఇచ్చిన ఫ్రూట్స్ తీసుకుని తింటూ ఉంది. నాయక్ బయటికి వెళ్ళాలి అనుకుంటే ఆమె అతడి చేయి పట్టుకుని ఆగు అని ఆమె పక్కన ఉన్న ఇంకో యాపిల్ అతడికి ఇచ్చి నువ్వు కూడా నిన్నటి నుండి ఏమీ తినలేదు, దీన్ని తిను, అప్పుడు వెళ్ళు, నేను వాటర్ దగ్గర కూర్చుంటా అని అతడి చేతిలో పండు పెట్టింది. ఆమె చూపిన ఆప్యాయత అతడికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. నాయక్ వద్దు అనకుండా తీసుకుని తిన్నాడు. ఆమెను కొలను దగ్గరకు తీసుకువెళ్ళి మీరు నీళ్ళలో దిగకూడదు, ప్రమాదం, ఇక్కడ కూర్చుని ఉండండి. బోర్ అనిపిస్తే ఇంట్లోకి వెళ్ళి నిద్రపోండి. ఇక్కడికి ఎవరూ రారు, భయం ఏం లేదు. మిమ్మల్ని నాతో తీసుకువెళ్ళేవాడిని, కానీ ఈ పాటికే మీకోసం వెతకటం మొదలుపెట్టి ఉంటారు
అందుకే నాకు ఇష్టం లేకపోయినా ఇక్కడ ఒంటరిగా వదిలి వెళుతున్నా అని దిగులుగా చెప్పాడు. ఆమె అతడి పరిస్థితి అర్థం చేసుకుని, నేను ఉంటానులే అశ్రోత్, నువ్వు త్వరగా వచ్చేయి, సరేనా? ఓకే మేడం, త్వరగా వచ్చేస్తాను అని అతడు దాచిపెట్టిన కార్ బయటికి తీశాడు. అతడు కాస్త తెలివి ఉపయోగించి ఆ కార్ నెంబర్ బోర్డ్ మార్చిపెట్టాడు. ఒకసారి మిన్నీ వైపు చూసి ముందుకు కదిలాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.